హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకైతే ఫ్లిప్కార్ట్లోనూ అమెజాన్లో సేల్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. సో సేల్స్ ఎప్పుడు స్టార్ట్ కాబోతున్నాయి? ఐఫోన్ 13 ఇప్పుడు మనం తీసుకుంటే మనకు వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుందా? సో అంతేకాకుండా ఐఫోన్ 15 మనం తీసుకుంటే మనకు వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుందా? అది ఎంత డిస్కౌంట్లో వస్తుంది? ఎటువంటి క్రెడిట్ కార్డ్ వాడాలి? కంప్లీట్గా మనం అయితే ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో ఎవరైతే ఒక మంచి ఐఫోన్ అది కూడా డిస్కౌంట్లో తీసుకోవాలనుకుంటున్నారో లాస్ట్ వరకు ఈ వీడియో మీరైతే చూడండి, మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో మనం లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఫ్లిప్కార్ట్ గురించి మాట్లాడుకుందాం. సో ఫ్లిప్కార్ట్లో మనకైతే 13th జాన్ నుంచి మనకైతే సేల్స్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయి. సో ఎవరైతే నార్మల్ పీపుల్ ఉన్నారో వాళ్ళకైతే 13వ తారీఖు మధ్యాహ్నం నుంచి మనకైతే సేల్స్ స్టార్ట్ అవుతాయి. ఎవరైతే ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకైతే 13వ తారీఖు మిడ్ నైట్ అంటే 13 AM నాడు మనకైతే సేల్స్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయి. జనవరి 13th నుంచి మనకైతే 19th దాకా మనకైతే ఫ్లిప్కార్ట్లో ఈ సేల్స్ అనేవి జరుగుతాయి. సో ఇందులో మనకైతే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ సంబంధించి మన క్రెడిట్ కార్డ్ వాడినట్లయితే మనకైతే 5% వరకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది ఫ్లిప్కార్ట్లో. అంతేకాకుండా ఐసిఐసికి సంబంధించిన క్రెడిట్ కార్డ్ వాడినట్లయితే మనకైతే 10% దాకా మనకైతే డిస్కౌంట్ వస్తుంది ఫ్లిప్కార్ట్లో. సో ఫ్లిప్కార్ట్లో మనకి మెయిన్గా ఫోకస్ చేసింది అంటే ఐఫోన్ గురించి చెప్తున్నా. మనకైతే ఐఫోన్ 15 మీద మనకైతే వీళ్ళు ఫోకస్ చేశారు. సో ఇక్కడ మీరు బ్యానర్ చూపించుకోవచ్చు. మనకైతే చాలా మంచి ఆఫర్ ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్పెషల్ డ్రాప్ అవుట్ అని మనకైతే ఇక్కడ బ్యానర్ అయితే కట్టారు. సో మనం ఇంచుమించు సో ప్రీవియస్ సంబంధించిన మనం సేల్స్ కానివ్వండి లేకపోతే అంతకుముందు సేల్స్ కానీ అన్నిటి మనం కంపేర్ చేసుకుని మనకు రౌండ్ ఫిగర్కి వచ్చినట్లయితే మనకైతే ఐఫోన్ 15 అనేది 64,000 65,000 మనకి ఈ రౌండ్లో మనకైతే వస్తుంది ఆఫర్స్ అన్ని కలుపుకొని. సో రఫ్గా మనం 64,000 అనుకుంటే సో మనకు 64,000కు ఐఫోన్ 15 అనేది మనకైతే కంపల్సరీ వాల్యూ ఫర్ మనం ఈ మొబైల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నడిచేది ఐఫోన్ 15 సిరీస్ కాబట్టి మనకు ఒక లేటెస్ట్ ఫోన్. అంతేకాకుండా కంపేర్ టు ఐఫోన్ 13 అయినా ఐఫోన్ 14 అయినా సో కంపేర్ టు ఐఫోన్ 15 మనకైతే చాలా మేజర్ అప్డేట్స్ ఉంటాయి. అంతేకాకుండా మనకైతే చాలా బాగుంటుంది ఐఫోన్ 15 అనేది. సో కంపల్సరీ మనకు 64,000కు మనకు ఐఫోన్ 15 వచ్చినట్లయితే 65,000కు మనకు ఐఫోన్ 15 వచ్చినట్లయితే కంపల్సరీ మీకు మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుంది. సో అందులో డౌట్ అయితే ఏం లేదు. సో అమెజాన్ గురించి మాట్లాడుకుంటే సో అమెజాన్ కూడా సేమ్ మనకైతే 13వ తారీఖు నాడే మనకి మధ్యాహ్నం సేల్స్ అయితే స్టార్ట్ అవుతాయి. అంతేకాకుండా మనకు ఎవరైతే ప్రైమ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకైతే 13వ తారీఖు మిడ్ నైట్ అంటే 13 AM నాడే మనకైతే సేల్స్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి. సో మేజర్ ఇంకోటి చెప్పేది ఏంటంటే మీరు ఏమన్నా ఎస్పెషల్లీ నాట్ ఓన్లీ ఐఫోన్స్ మీరు ఎటువంటి ప్రోడక్ట్ తీసుకోవాలనుకుంటున్నా అది కూడా చాలా తక్కువ డిస్కౌంట్ తీసుకోవాలనుకుంటే కంపల్సరీ మీరైతే ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్ ఉన్న అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ని తీసుకోండి. ఎందుకంటే మీకు అప్పుడే చాలా వరకు డిస్కౌంట్ వస్తుంది. సో దాని తర్వాత అంత డిస్కౌంట్ రాదు. అంతేకాకుండా మీరు కొనాలనే ప్రోడక్ట్స్ కూడా అన్ని అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతాయి. ఎందుకంటే చాలామంది అప్పుడే మిడ్ నైట్ కొనేస్తారు కాబట్టి. సో మన ఐఫోన్ 13 అనేది మనకైతే అమెజాన్లో అయితే వచ్చింది. సో అమెజాన్లో మనకు వాళ్ళైతే ప్రైస్ అనేది ఇక్కడ చూపించచ్చు. మనకైతే 49,000కి అయితే పెట్టారు. అంతేకాకుండా మన ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ మనకైతే 10% దాకా డిస్కౌంట్ కూడా వస్తుందని మనకైతే బ్యానర్లో కనిపిస్తుంది. సో ఐఫోన్ 13 అనేది మనకైతే 49,000కు మనకు వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుందా అంటే సో కంపల్సరీ మనకైతే వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే కాదు. సో ఐఫోన్ 13 అనేది మంచి మొబైల్ ఒప్పుకుంటా. బట్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం ఇప్పుడున్న ప్రైస్ రేట్ ప్రకారం మనకైతే ఐఫోన్ 13 అనేది కంపల్సరీ వాల్యూ ఫర్ మనీ మొబైల్ కాదు. సో కంపేర్ దానికన్నా ఐఫోన్ 14 తీసుకోండి. సో ఇప్పుడు మనకు 49,000 ఐఫోన్ 13 ఉంది కదా. సో ఇంకొక 5,000 కలుపుకుంటే మీకైతే ఐఫోన్ 14 వస్తుంది. సో ఐఫోన్ 14 మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. ఇంకొక 10,000 ఉంది అనుకో. సో ఇంకొక 10,000 12,000 కలుపుకున్నాను అనుకో మీకు ఐఫోన్ 15 వస్తుంది. సో ఐఫోన్ 15 నేను 50,000కి రావాలనుకుంటే మీకు మళ్ళీ నవంబర్ డిసెంబర్ దాకా కానీ అప్పుడైతే బిగ్ బిలియన్ డేస్ వస్తుంది. సో అప్పుడు మీకు ఐఫోన్ 15 అనేది 50,000 రూపాయలకు వస్తుంది. బట్ ఇప్పుడు మాత్రం 49,000 రూపాయలకు ఐఫోన్ 13 అనేది మీకైతే ఎట్టి పరిస్థితుల్లో వాల్యూ ఫర్ మొబైల్ కాదు. ఎందుకంటే దానికి రీజన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఐఫోన్ అనేది రీసేల్ చేశారనుకోండి మీకైతే ఐఫోన్ 13కు ఎక్కువ రేట్ రాదు. ఎందుకంటే అది ఓల్డ్ జనరేషన్. సో ఐఫోన్ 13 మీద ఐఫోన్ 14 ఉంది, ఐఫోన్ 15 కూడా ఉంది. సో మేజర్లీ మనకైతే ఎక్కువ ఎటువంటి చూసుకుంటే మనకైతే మైనస్ పాయింట్లు ఉన్నాయి. మొబైల్ అనేది మంచిదే బట్ ఇప్పుడైతే వాల్యూ ఫర్ మొబైల్ కాదు. సో దానికంటే ఇంకైనా బెటర్ ఆప్షన్ అనుకుంటే మీరు ఐఫోన్ 14 తీసుకోండి. లేకపోతే ఇంకా బెటర్ ఆప్షన్ అనుకుంటే మనకి ఆండ్రాయిడ్ ఫోన్స్లో కూడా మనకి చాలా బాగుంటాయి. సో ఆండ్రాయిడ్ ఫోన్కి వెళ్ళండి కానీ గుడ్డిగా మీరైతే ఐఫోన్ 13 తీసుకోకండి. సో ఐఫోన్ 13 కంపల్సరీ నాకు స్ట్రిక్ట్లీ 45,000 49,000 ఉన్నాయి అప్పుడు అనుకుంటే మీరైతే క్యాష్ ఫైలో ట్రై చేయండి. సో క్యాష్ ఫైలో మనకైతే ఇంచుమించు మనకు 45,000 కూడా మనకు ఐఫోన్ 13 వస్తుంది. సో అది కూడా మీకు ఒక గుడ్ అయినా లేకపోతే ఎక్సలెంట్ అయినా తీసుకోండి. సో అందులో మీకు ఒక బ్యాటరీ పర్సెంటేజ్ 96% లేకపోతే 97% ఈ విధంగా ఉంటుంది. అంతేకాకుండా మీకు కూడా మంచి మొబైల్ ఉంటుంది. సో క్యాష్ ఫై అంటే చాలా ఫేక్ అనుకుంటారు బట్ అలా ఏమి ఉండదు. సో క్యాష్ ఫైలో కూడా మనకైతే మొబైల్ అనేది చాలా ఎక్సలెంట్ ఉంటుంది, చాలా బాగా ఉంటుంది. సో మీరు క్యాష్ ఫైలో ట్రై అయినా కానీ మీరైతే డైరెక్ట్ ఒక సిల్ మొబైల్ అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో తీసుకోకండి. మీకైతే వాల్యూ ఫర్ మొబైల్ కాదు. సో చెప్పేది అంటే మీరు ఏది తీసుకున్నా కూడా మీకైతే కంపల్సరీ క్రెడిట్ కార్డ్ కావాలి. సో ఇప్పుడు చెప్పింది కదా ఎస్బీఐలో తీసుకుంటే అమెజాన్లో తీసుకుంటే ఎస్బీఐకి సంబంధించిన క్రెడిట్ కార్డ్ కావాలి. సో ఫ్లిప్కార్ట్లో తీసుకుంటే ఐసిఐసిఐకి సంబంధించిన క్రెడిట్ కార్డ్ కావాలి. సో క్రెడిట్ కార్డ్ లింక్స్ అనేది కింద ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు.
సో ఫైనల్ ఐఫోన్ 13 అయితే తీసుకోకండి. ఐఫోన్ 15 అనేది మీకు 64,000-65,000కి వస్తుంది. సో అదైతే తీసుకోండి. లేకపోతే నా దగ్గర కంపల్సరీ 49,000 ఉన్నాయి అనుకుంటే ఇంకొక 5,000 ఎక్స్ట్రా వేసుకొని ఐఫోన్ 14 తీసుకోండి. మీకైతే వాల్యూ ఫర్ మొబైల్ అవుతుంది. మీరు అమ్ముకోవాలనుకున్నా కూడా మీకు కొంచెం ఎక్కువ రేట్ వచ్చే ఛాన్స్ ఉంది ఐఫోన్ 14కి. సో ఇది మరి ఐఫోన్ 13 తీసుకోవాలా లేకపోతే ఐఫోన్ 15 తీసుకోవాలా ఉన్న చిన్న కన్ఫ్యూజన్ నేనైతే క్లారిటీ ఇచ్చిన అనుకుంటున్నా. సో ఇంకేనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఇంకా ఆండ్రాయిడ్ మొబైల్స్ గురించి ఎంతవరకు డిస్కౌంట్ వస్తుంది, సో అంతేకాకుండా వేరే ల్యాప్టాప్ గురించి ఎంత డిస్కౌంట్ వస్తుంది, వాటి గురించి ఎటువంటి వీడియో చేయాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్క వీడియో నేనైతే చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.